వెల్కమ్ టు ఛానల్ SRT Telugu Lectures. మనం ఈరోజు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత మనకు వర్క్ బుక్ ఓపెన్ అవుతుంది కదా, ఆ వర్క్ బుక్లో ఉండే డిఫరెంట్ ఆప్షన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో ఇలా ఏదైనా డేటా ఎంట్రీ వర్క్ నేర్చుకోవాలన్నా, మనం దాని మీద ఏదైనా వర్క్ చేయాలన్నా ఆప్షన్స్ మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి కదా. సో దాని గురించి ఈరోజు ప్రతి ఆప్షన్ని తెలుసుకుందాం. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఫస్ట్ వచ్చేసి మనం ఎంఎస్ ఎక్సెల్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా వర్క్ బుక్ ఓపెన్ అవుతుంది. సో మనకు ఓపెన్ అయ్యే పేజ్ని వర్క్ బుక్ అంటాం. సో ఈ వర్క్ బుక్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ కార్నర్లో ఏముందో చూడండి. దీన్ని కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, దీన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటే ఏంటంటే మనం తరచుగా యూస్ చేసుకునే ఆప్షన్స్ని మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, సేవ్, అండు, రీడు, ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో మనము కావాలంటే ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఆప్షన్స్ని మనం మార్చుకోవచ్చు. ఇంకేమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే రిమూవ్ చేసేయచ్చు. సపోజ్ ఇక్కడ న్యూ అనే ఆప్షన్ కావాలని అనుకున్నాను అనుకోండి, ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇలా క్విక్ యాక్సెస్ టూల్ బార్, దీన్ని ఏమంటారు, క్విక్ యాక్సెస్ టూల్ బార్. అంటే మనము ఎక్కువగా యూస్ చేసుకున్న ఆప్షన్స్ని ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్విక్ యాక్సెస్ టూల్ బార్ పక్కన ఏముంది, టైటిల్ బార్ ఉంది. ఈ టైటిల్ బార్లో మన వర్క్ బుక్కి ఏం నేమ్ ఇస్తామో ఆ నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నేను ప్రెసెంట్ ఏం నేమ్ ఇవ్వలేదు బుక్, అందుకని డిఫాల్ట్గా బుక్ 1 అని వచ్చింది. సో ఇక్కడ నేను ఏదైనా ఎగ్జాంపుల్ అని నేమ్ టైప్ చేస్తే ఆ నేమ్ ఇక్కడ సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఇటు లెఫ్ట్కి ఇటు వచ్చేసేయండి, రైట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది రిబ్బన్కి. ఈ కింద దీన్ని రిబ్బన్ అంటారు. ఈ మొత్తాన్ని ఈ ట్యాబ్స్ ఉన్నాయి కదా, హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, ఫార్ములా, ఈ ట్యాబ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ ట్యాబ్స్ దీన్ని రిబ్బన్ అంటారు. ఈ రిబ్బన్కి సంబంధించిన ఆప్షన్స్ గురించి ఈ రిబ్బన్ డిస్ప్లే ఆప్షన్ అని ఒకటి ఉంది. సో దీని మీద ఏముంది, ఆటో హైడ్ రిబ్బన్, అంటే రిబ్బన్ హైడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి, షో ట్యాబ్స్లో ఆప్షన్స్ షో చేయకుండా ఓన్లీ ట్యాబ్స్ మాత్రమే షో చేయాలంటే ఆ ఆప్షన్. నెక్స్ట్ షో ట్యాబ్స్ అండ్ కమాండ్స్, ట్యాబ్స్తో పాటు లోపల ఉండే కమాండ్స్ కూడా డిస్ప్లే చేయాలి అంటే ఆప్షన్. అంటే ఈ రిబ్బన్కి సెట్టింగ్స్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ 3 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. మినిమైజ్ చేసుకోవడానికి ఇది మినిమైజ్ బటన్, మినిమైజ్ అయిపోతుంది. తర్వాత మ్యాక్సిమైజ్ అండ్ రీస్టోర్, సైజ్ తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి ఇది క్లోజ్ బటన్, క్లోజ్ అయిపోతుంది. సో ఈ పైది అయిపోయింది కదా, ఈ కిందికి రండి. దీన్ని రిబ్బన్ అంటారు. ఈ రిబ్బన్లో ఏముంటాయంటే డిఫరెంట్ ట్యాబ్స్, ఆ ట్యాబ్స్లో మళ్ళీ కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్స్ ఎలా ఉంటాయి, గ్రూప్స్గా డివైడ్ చేసి ఉంటాయి. ప్రతి గ్రూప్లో మళ్ళీ దానికి సంబంధించిన కమాండ్స్ ఉంటాయి. సపోజ్ ఈ హోమ్ అనేది ఒక ట్యాబ్, ఇన్సర్ట్ ఒక ట్యాబ్, పేజ్ లేఅవుట్ ఒక ట్యాబ్. అంటే దానికి సంబంధించిన కమాండ్స్ అన్నీ ఆ ట్యాబ్లో ఉంటాయి. హోమ్కి సంబంధించిన కమాండ్స్ అన్నీ హోమ్ ట్యాబ్లో, ఇన్సర్ట్కి సంబంధించిన కమాండ్స్ అన్నీ ఇన్సర్ట్ ట్యాబ్లో, పేజ్ లేఅవుట్కి సంబంధించినవి దీంట్లో, ఫార్ములాస్ కానీ ఫార్ములా ట్యాబ్లో, డేటాకి సంబంధించినవి డేటా ట్యాబ్లో, వ్యూ ఇవన్నీ ట్యాబ్స్ అంటారు. సో ఈ ట్యాబ్స్ అండ్ దెన్ ఈ ట్యాబ్స్లో ఉండే కమాండ్స్ ఇవన్నీ కలిపి ఉండేదాన్ని రిబ్బన్ అంటారు. సో ఇదంతా రిబ్బన్ అనమాట. సో రిబ్బన్లో ఏముంటాయి, ట్యాబ్కి సంబంధించిన కమాండ్స్. సపోజ్ ఈ హోమ్ ట్యాబ్ తీసుకున్నాం అనుకోండి, ఈ హోమ్ ట్యాబ్లో ఉండే కమాండ్స్ అన్నీ గ్రూప్స్గా డివైడ్ అయ్యి ఉంటాయి. అంటే క్లిప్ బోర్డ్కి సంబంధించిన కమాండ్స్ అన్నీ ఇక్కడ, ఫాంట్కి సంబంధించిన కమాండ్స్ అన్నీ ఇక్కడ, అలైన్మెంట్స్ అన్నీ ఇక్కడ, నెంబర్స్ సంబంధించిన ఇక్కడ, స్టైల్స్, సెల్స్, ఎడిటింగ్, ఇలా ప్రతి ట్యాబ్లో కూడా కమాండ్స్ అన్నీ గ్రూప్స్గా డివైడ్ అయ్యి ఉంటాయి. ఆ ప్రతి గ్రూప్లో కూడా దానికి సంబంధించిన కమాండ్స్ ఉంటాయి. ఓకే, ఇన్సర్ట్ తీసుకుంటే టేబుల్కి సంబంధించిన కమాండ్స్ అన్నీ ఇక్కడ, లేకపోతే ఇలిస్ట్రేషన్స్ ఇక్కడ, యాడ్ ఇన్స్, చార్ట్స్, అలా ప్రతి ట్యాబ్లో గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్లో మళ్ళీ దానికి సంబంధించిన కమాండ్స్ ఉంటాయి. ఇదంతా రిబ్బన్. ఇక్కడ ప్రతి గ్రూప్లో కూడా ఇక్కడ చిన్న డౌన్ యారో కనిపిస్తుంది కదా, దీన్ని ప్రెస్ చేసుకుంటే మనకి ఆ గ్రూప్లో మోర్ ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. దాన్ని ప్రెస్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఫాంట్కి సంబంధించిన ఇంకా ఆప్షన్స్ కావాలనుకోండి, దీన్ని ప్రెస్ చేసుకుంటే డీటెయిల్ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి సపరేట్ బాక్స్లో ఓపెన్ అవుతాయి అన్నమాట. సో మోర్ ఆప్షన్స్ కావాలంటే ఈ డౌన్ యారో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏమంటారంటే నేమ్ బాక్స్ అంటారు. అంటే మనం కరెంట్ ఏ సెల్లో ఉన్నాము, ఏ సెల్లో వర్క్ చేస్తున్నాము దానికి సంబంధించినదంతా ఈ నేమ్ దాంట్లో కనిపిస్తుంది, నేమ్ బాక్స్. దీన్నే
నెక్స్ట్ దీన్ని ఫార్ములా బార్ అంటారు. ఫార్ములా బార్ ఎందుకంటే మనం ప్రజెంట్ ఏ సెల్లో వర్క్ చేస్తున్నామో ఆ సెల్లో ఉన్న డేటా కానీ లేకపోతే ఆ సెల్లో అప్లై చేసిన ఫార్ములా కానీ ఏదైనా సరే మనకి ఈ ఫార్ములా బార్లో కనిపిస్తుంది. మనం కావాలంటే ఇక్కడ ఆ డేటాని ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే ఆ ఫార్ములా చేంజ్ చేసుకోవచ్చు. అదైంది ఇక్కడ మారుస్తుంటే ఇక్కడ కూడా మారుతుంది. అదైందా ప్రజెంట్ మనం కరెంట్ యూజ్ చేసుకున్న సెల్కి సంబంధించిన డేటా అందులో యూజ్ చేసుకున్న ఫార్ములా ఈ ఫార్ములా బార్లో కనిపిస్తుంది. సో దీన్ని ఫార్ములా బార్ అంటారు. నెక్స్ట్ కిందకు వస్తే ఈ ఆల్ఫాబెట్స్ ఉన్నాయేమో కాలమ్స్ అంటారు, ఈ నెంబర్స్ ఉన్నాయేమో రోస్ అంటారు. సో ఏ నుంచి జెడ్ వరకు ఉంటాయి, తర్వాత మళ్ళీ ఏ అలా స్టార్టింగ్ టోటల్ 16,000 ఎబో కాలమ్స్ ఉంటాయి మనం వర్క్ చేసుకోవడానికి. రోస్ కూడా అంతే 1, 2, 3 అలా మోర్ దాన్ 10 lakhs రోస్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆల్ఫాబెట్స్ ఉన్నాయేమో కాలమ్స్, ఇవన్నీ కాలమ్స్, లేకపోతే ఇవన్నీ నెంబరింగ్ ఉన్నాయన్నీ రోస్. ఇప్పుడు ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కాలమ్ అండ్ రో, ఈ కాలమ్ ఈ రో ఇంటర్సెక్షన్ ఏమంటారంటే దీన్ని సెల్ అంటారు. సెల్, మనం ఈ సెల్లో డేటా ఎంటర్ చేసుకుంటాము, వర్క్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ కిందకి రండి. దీన్ని లీఫ్ బార్ అంటారు. ఈ లీఫ్ బార్లో ఏముంటాయంటే షీట్స్ ఉంటాయి. మన ఒక బుక్లో ఎన్ని షీట్స్ అయినా మనం వర్క్ చేసుకోవచ్చు. షీట్ 1లో చేసుకోవచ్చు వర్క్, షీట్ 2లో చేసుకోవచ్చు, షీట్ 3లో చేసుకోవచ్చు. ఇలా కావాల్సిన షీట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ లీఫ్ బార్ ఏం చేస్తుందంటే మనకి షీట్స్ని డిస్ప్లే చేస్తుంది. మనకున్న ఒక బుక్లో ఎన్ని షీట్స్ ఉంటే అన్ని షీట్స్ మనకి డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఇదేమో వర్టికల్ స్క్రోల్ బార్, పైకి కిందికి మూవ్ చేసుకోవడానికి. ఇదేమో హారిజాంటల్ స్క్రోల్ బార్, అటువైపు ఇటువైపుకి జరుపుకోవడానికి. ఓకే, ఇది స్టేటస్ చూపిస్తుంది. మన పేజ్ ఏ స్టేటస్లో ఉంది, రెడీలో ఉందా, లేకపోతే ఎడిట్ చేసుకోవచ్చా, ఎంటర్ చేసుకోవచ్చా, అలా స్టేటస్ చూపిస్తుంది. స్టేటస్ బార్ అంటారు దీన్ని. నెక్స్ట్ ఇది పేజ్ నార్మల్ వ్యూ, ప్రింట్ అయితే ఎలా ఉంటుందో అది, పేజ్ బ్రేక్స్ ఎలా ఉంటాయి ఆ పేజ్ వ్యూస్ చూపిస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ ఇది జూమ్ చేసుకోవడం, ప్లస్ చేస్తే జూమ్ అవుతుంది, మైనస్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది, తగ్గుతుంది. సో జూమ్ ఇన్, జూమ్ అవుట్. ఓకే, ఇది ఎక్సెల్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్.